ఒకళ్ళని దొంగని చెయ్యాలి అంటే 100 మాటలు చెప్పచ్చు. మంచోడిని చెయ్యాలంటే 1000 మాటలు చెప్పాలి. 1000 మాటలు చెప్పినా మంచోడిని చేయడం కష్టం. కానీ దొంగని చేయడానికి మాత్రం 100 మాటలు చాలు, సులభంగా నమ్మేయించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నది అదే. వెరీ సింపుల్ లాజిక్. అదాని అనేటటువంటి వాడు దుర్మార్గుడైతే అదానీతో వ్యాపారం కట్ చేసేయండి. అదానీ నుంచి పెట్టుబడులు తీసుకోబాకండి. అదానీ డబ్బులు ఇస్తాడంటే ఇప్పుడు జగన్కి డబ్బులు ఇచ్చి ఉంటే చంద్రబాబుకి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఎవడు పనిచేయడు కదా. ఒకవేళ ఇవ్వట్లేదు, అదానీ గొప్పోడు, నరేంద్ర మోడీతో కాంటాక్ట్ ఉన్నటువంటి వాడు కాబట్టి అంటారా, ఆ రూట్లోకి పోయి ప్రస్తుతం కరెంటుకి సంబంధించినటువంటి దాంట్లో ₹2.49 కరెంటుని ఒప్పుకున్నాడు. ఆ రోజున అదానీ కాదు, సెకీకి అదానీ ఇస్తాడు, సెకీ ఇండియా ఆంధ్రాకి ఇస్తుంది. ఇదే సందర్భంలో అంతకంటే తక్కువకి ఇప్పుడు అదానీ దగ్గర నుంచి తీసుకుంటారా, లేకపోతే కనుక సెకీ ఇస్తుందా అంతకంటే తక్కువకి? లేదు, ₹90 వస్తుందని చెప్పినటువంటి పత్రికల్లో వార్తలు రాసిన వాళ్ళు ఎవరన్నా ₹90 ఇస్తారా? ఇవన్నీ పక్కన పెడితే మనకి ₹90, ₹2, ₹2.5, ₹3 ఇస్తారా టోటల్గా? ఎన్ని యూనిట్లు అయితే అన్ని యూనిట్లకి. పేపర్లలో వాడు దొంగ వీడు దొంగ అని రాస్తా అసలు దొంగతనాన్ని కవర్ చేస్తున్నారు. కరెంటు బిల్లుల్లో దోల తీరిపోతుంది జనానికి. దాన్ని కవర్ చేసుకుంటూ ఆడు దొంగని ఈడు దొంగని వాడు, ఈ దొంగల వెనకాల పత్రికలు మీడియాలు కాపుగాస్తూ వచ్చి రాస్తున్నటువంటి దరిద్రాన్ని పక్కన పెట్టి అసలేంటో అన్నటువంటి తేల్చండి.